హలో ఫ్రెండ్స్, నేను మీ ఇంటి ఆడపిల్లని. ఈరోజు తొలాకతేసాని మార్నింగ్ 5కి లేచానండి. చూసారా మా మందారం చెట్టుకి మందారం ఎలా కాసిందో. మా గేర్లో ఒక్కరు కూడా లేలే, నేనే ఫస్ట్. మా మొక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. రోజు నేను మార్నింగ్ లేచి లేవగానే చూస్తాను. ఈ గ్రౌండ్ మొత్తం కసుకాల్సింది నేనే. మాది నేల మట్టి కాదండి, రోడ్డు. అందుకే పసుపు పెండ రంగు చల్లుతున్నాను, చేతికి అంటకుండా పొరకతో కలుపుతున్నాను. వెళ్ళి చల్లేసి ముగ్గేయాలని అనుకుంటున్నాను, కానీ మర్చిపోయినాను. తులసి చెట్టు దగ్గర నీళ్ళు చల్లాను కానీ ముగ్గేయలేదు. మళ్ళీ నీళ్ళు ఎండిపోతాయి. ఫస్ట్ అక్కడ చూద్దాము. ఆ రోజులలో అప్పుడు కాలంలో మార్నింగ్ 4 o'clockకే లేచి పెద్దవాళ్ళు ముగ్గులు వేయడము, ఇంటి పేడ రంగు తెచ్చుకొని పేడను తెచ్చుకొని బాగా వేస్తుండే ముగ్గులు. మంచి మంచి ముగ్గులు వేసి కలర్ వేస్తుండే. ఇప్పుడు అంతా టెక్నికల్గా వచ్చి అసలు పండగలు వచ్చినా ఇంటి నుంచి బయటికి రావట్లేదు. నిజమే కదండి. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యే టైం లోపల పసుపు పూసుకున్నాను పిల్లల్లోకి. నేను పొద్దునట్టే పాటలు పెట్టుకుంటాను, డెక్కు పెట్టుకొని. చూడండి సాంగ్, దేవుని పాటలు పెట్టుకున్నాను. ఈరోజు పూజ అని. ఇదంతా క్లీన్ చేయాలి, రోజు చేస్తాను. ఏమంటే ఈరోజు వీడియో తీస్తున్నానని చూపిస్తున్నాను. ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు కదండి. గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలి, డైలీ చేసుకుంటాను. చూడండి నీట్గా అంతా ఇల్లంతా కసుకి బండలు దూర్చాలి. ఎక్కడ ఏమి క్లీన్ లేకపోయినా మాకు ఒక్క నిమిషం ఉండబుద్ధి కాదు. అదే మగవాళ్ళు అయితే ఎల్లైనా ఉంటారు. నేను కవర్లన్నీ ఒక సైడ్కి తీసి పెట్టుకుంటాను, ఎప్పుడైనా అవసరం ఉంటుందని. ఇల్లంతా నీట్గా కసుకేసుకుని బండలు తెచ్చుకుంటాను అనమాట. ఫస్ట్ గ్యాస్ కడిగేస్తాను. గ్యాస్ నీట్గా కడిగినాక తోమినాక సబ్బు నీళ్ళతోటి మళ్ళీ ఒకసారి కడిగి నీట్గా తూడ్చి పెట్టుకుంటాను. ఇప్పుడు దోమల కాలం కాబట్టి ఇలాంటివి ఏమన్నా గలీజ్గా ఉంటే, దోమలు ఎక్కువ వచ్చి పడితే అనారోగ్యానికి పాలవుతాము. క్లీన్గా పెట్టుకోవాలి. సింకును కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలి. అది క్లాత్ నీట్గా తూర్చి పెట్టుకున్నాను. బండలు తూర్చుకుంటాను. బండలన్నీ నీట్గా తూర్చేసుకోవాలి. నేను తూర్చుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలని ఎంతో మార్నింగ్ నుంచి కొంచెం కూడా గ్యాప్ లేకుండా రీల్స్ చూసే టైం కూడా లేదు. తుడుస్తూనే ఉన్నాను. గట్టిగా తూచగొట్టి సెల్లు పడిపోతుంది. సారీ. చూడండి మందారం మొగ్గలా కనపడింది పొద్దున. ఇప్పుడు చూడండి పువ్వు ఎంత బాగా ఇచ్చుకుందో. నేను పెంచిన చెట్టుకి మందారం వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేకున్నా. అది కూడా పండగ రోజు. అందరికీ హ్యాపీ తొలాకతేసి శుభాకాంక్షలు. సారీ. చూడండి దేవునికి పూజ చేసేస్తున్నాను. నైవేద్యం చేయాలి. మళ్ళీ దానికి ఇంకా వీడియో చేస్తాను, తీయలేను, చెప్పలేను. మీకు కూడా బొట్టు పెడతాను, పెట్టించుకోండి. ఆల్ ఆఫ్ యూ. పర్వాలేదు, పూజ చేసుకొని బాగానే టెంకాయ కొట్టుకుని నైవేద్యం తింటాను. ఈరోజు ఒక్క పొద్దు మర్చిపోయినాను, ఒక్క పొద్దు ఉంటున్నాను. నేను ఒక్క పొద్దుంత వరకు ఏం తినను, తాగను. సీరియస్గా చెప్తున్నాను. నా ఒక్క పొద్దుని సంకల్పంగా చేయాలని కోరుకుంటున్నాను. అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. పూజ చేసే అయిపోయినాక ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.